హాయ్ అండి. ఈరోజు మనం ఈ మోడల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బాగుందా మోడల్? ఇంకా హ్యాండ్ మొదలు పెడదాం. హ్యాండ్ 3/4 పెట్టాను కదా, 3/4కి మీరు కొలత వేసుకోండి. కొలత వేసి హైట్ 7 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకోండి. హ్యాండ్ వెడల్పు వచ్చి 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోండి లూజు. ఇంకంతే. అలా పెట్టుకొని ఇలా తిరగేసి, కట్ చేసిన హ్యాండ్ని తిరగేసి దాన్ని మధ్యలో ఒక గీత గీసుకోండి. సిల్క్ ఫ్యాబ్రిక్ కదా, జారిపోతుందని నిదానంగా గీస్తున్నాను. మీరు కాటన్ కొంచెం స్టిఫ్ ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా వచ్చేసిద్ది. అలా మధ్యలోకి ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి అంగుళం చప్పున మళ్ళీ ఒక గీత గీసుకోండి. ఇట్లా చిన్నగా స్కేల్తో గీసేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది. పెద్ద స్కేల్స్ ఉంటాయి కదా. ఇట్లా కొంచెం థిక్గా గీసుకుంటే మీకు కనపడుతుంది. చాక్ పీస్తో గీసుకోవద్దు, ఏదన్నా మార్కర్తో గీసుకోండి. ఇలా కొంచెం ఇది స్ట్రాంగ్గా ఉంది మార్కరు, అందుకని దీంతో గీసాను నేను. మళ్ళీ మనం ఇంత కష్టపడ్డాక పోయిందనుకోండి, వేస్ట్ అయిపోతుంది. లేకపోతే మనకి పెన్తో అన్నా గీసుకోండి. అట్లా అటు సైడు ఇటు సైడ్ కూడా ఒక అంగుళానికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈజీ అండి, కాకపోతే ఇలా పెట్టుకోవటమే కొంచెం కష్టం. ఇలా పెద్ద స్కేల్స్ ఉంటే ఈజీగా పని అయిపోతుంది. ఈ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు, ఎల్బో పెట్టుకోవచ్చు, 3/4 ఫుల్ హ్యాండ్ మన ఇష్టం. ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు. ఏ మోడల్కైనా 7 అంగుళాలు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ అంగుళం చప్పున అటు ఇటు పెట్టాం కదా, ఇప్పుడు పైన కూడా పెట్టేసుకోండి. ఒకటి చప్పున ఒక బాక్స్ లాగా రావాలన్నమాట. రెండు లైన్స్ బాక్సుల్లాగా రావాలి. అసలు ఇది జారిపోతూ ఉంది క్లాత్. కుట్టడం చాలా ఈజీ అండి. కొంచెం అట్లా గజిబిజిగా అనిపిస్తుంది కానీ కుట్టడం కూడా ఈజీగానే ఉండిద్ది. ఫస్ట్ కుట్టినప్పుడు కొంచెం కష్టం అనిపించింది. నేర్చుకునే వాళ్ళు కుట్టారనమాట ఫస్ట్. ఇట్లా గీతలు పెట్టుకోండి, చూపిస్తాను నేను దగ్గరికి. ఒకటి వదిలేసి ఒకటి ఇట్లా గీతలు పెట్టుకోండి క్రాస్గా లాస్ట్ వరకు. ఇటు సైడు ఒక లైన్ పెట్టారు కదా, ఇటు సైడ్ నుంచి ఎదురుకి ఇట్లా పెట్టుకోండి. ఒకటి ఇటు అట్లా చూడండి. ఇట్లా ఒకటి ఇట్లా అటు సైడ్ ఇటు తిప్పాను కదా, కొంచెం జాగ్రత్తగా చూస్తే అర్థమైపోతుంది. ఒకటి వదిలేసి ఒకటి, ఇందాక మనం దానికి పెట్టాను చూసారా, దాన్ని వదిలేసి దీనికి. ఇంకా సూది దారం తీసుకొని దీన్ని స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్లో నేను కుట్టినప్పుడు ఇది మటుకు కొంచెం కష్టంగా కుట్టామన్నమాట. ఈసారి ఇంకో వీడియోలో చూస్తే ఈజీగా ఉంది. ఇది బాగుందని ఇంక దీన్ని స్టిచ్ చేశాను. మనం ఏం స్టిచ్ చేసినా ఫస్ట్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మనం ఆ పని తరచు ఇప్పుడు ఒకే బ్లౌజ్ ఉందనుకోండి, దాన్నే 3-4 సార్లు కుడుతూ ఉంటే అది ఈజీ అయిపోతుంది. ఆ లోడింగ్ కట్ వర్క్ కూడా అంతే. ఫస్ట్ జాయింట్ కుట్టినప్పుడు నాకు భలే విసుగు అనిపించింది. అది కుడుతూ ఉంటే అలవాటు అయిపోయింది. అట్లాగే ఏ పనైనా చేస్తూ ఉండే కొద్దీ ఈజీ అయిపోతుంది.
ఇది మటుకి చాలా ఈజీ. ఈ టాకా వేసినప్పుడు మటుకి కొంచెం గట్టిగా వేసుకోండి, ఎందుకంటే ఇదే మనకి హ్యాండ్కి ఏమంటారు రఫ్ అవుతూ ఉంటుంది కదా, హ్యాండ్ కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అప్పుడు ఊడిపోతుంది పైన వేస్తే. అందుకని 2 ముళ్ళు వేసుకోండి గట్టిగా. చూడండి అట్లా ఆ లైన్కి స్టార్టింగ్కి ఎండింగ్కి నాట్ వేసేసి 3 వేసేయడమే. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతాయి, అయిపోతుంది. షేప్ మడి భలే వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. మంచి హ్యాండ్, మోడల్ బాగుందని పెట్టాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్టిచ్చింగ్ చేద్దామని, వీలు కుదరలేదు. ఈసారి కుదిరింది. అంటే మనం స్టిచ్ చేయాలంటే ఫ్యాబ్రిక్ కూడా మంచిది ఉండాలి కదా, అదొకటి టైం కుదరాలి. నేర్చుకునే పిల్లల్లో మటుకి కుట్టింది అమ్మాయి, బాగుంది. బ్లూ కలరు భలే వచ్చింది. డ్రెస్కి స్టిచ్ చేసుకుంది, నేనేం బ్లౌజ్కి స్టిచ్ చేశాను. నేను స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా బాగుందని కట్ చేసుకొని కుట్టుకుంటున్నారు. ఇలా కొత్త మోడల్స్ ట్రై చేస్తూ ఉంటే ఇంకా మనకి కుట్టడానికి వర్క్ వస్తూ ఉండిద్ది, మనీ కూడా వస్తుంది అన్నమాట. కొత్త మోడల్స్ కూడా కుడుతూ ఉండాలి. ఓకేనా? ఇలా అటు ఇటు కలిపి కుట్టేసేయడమే. కాస్త పని ఉండిద్ది కానీ వర్క్ మటుకి ఈజీగానే ఉండిద్ది. ఆ వాయిస్ బాగోలేదండి, ఏమనుకోకండి. జలుబు దగ్గు, ఎండాకాలం కదా, వేడి చేసేసింది. అందులో కుట్టుడు ఫంక్షన్స్, ఇది ఎప్పుడో చేసిన వీడియో ఇంకుంది కదా అని పెట్టేస్తున్నాను. పెడదాం మోడల్ కదా, స్టిచ్ చేసుకుంటారు కదా అనుకుంటూనే ఉన్నాను, టైం కుదరట్లేదు. ఇంక ఇవాళకి కుదిరిందనమాట. ఈ మోడల్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్స్కి అంత బాగోదు, కానీ పట్టుకి ఇలా సిల్క్ ఇంకా మిగతా ఏ ఫ్యాబ్రిక్ అయినా బాగుంటుంది. చక్కగా ఇలా లేయర్ లాగా రావాలి కదా. ఈ ప్లెయిన్ అయితే ఇంకా బాగుండేదేమో, ఇలా డిజైన్ రావడంతో అంతగా కనపట్టలేదని అనుకుంటున్నాను నేను. ప్లెయిన్గా అయితే సూపర్ ఉంది. ఇప్పుడు మనకి చీరలు, సిల్క్ చీరలు ఉన్నాయి అనుకోండి, అవి బ్లౌజెస్ ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి కదా, అవి డ్రెస్సులకి కానీ మన బ్లౌజెస్ కానీ హ్యాండ్కి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. చక్కగా 3/4 పెట్టుకొని, ఎల్బో కూడా పెట్టుకోవచ్చు, ఎల్బో కూడా బాగుంది. కొంతమందికి 3/4 అంటే నచ్చదు కదా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మటుకి ప్రాక్టీస్ చేయండి, వదిలేకండి. మంచి మోడలు, ఎప్పుడో వచ్చింది మోడలు, కాకపోతే నేనే కుడదామని ఇంత దాకా వచ్చాను. మీరు కూడా పెండింగ్ పెట్టకుండా కుట్టుకోండి, ఈజీగానే వస్తుందిలేండి. చూడండి కొంచెం. ఏమిలా దీన్ని ఈ లైన్ డ్రా చేసాం కదా, క్రాస్ లైను, స్టార్టింగ్ ఎండింగ్ పట్టుకొని నాట్ వేసేయటమేను. ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. బాగుందా? ఇట్లా ఈ పైన మట్టికి పైన ఒక్కట అలా వస్తుంది కదా, దాన్ని ఇలా మడత పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి కుట్టేయటమే. ఓకేనా? అదిగో స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాలే, అలా పెట్టి కుట్టేయడమే. పైన కూడా అంతే. ఇది మనకి షోల్డర్ వస్తుంది భుజం దగ్గర, దీన్ని ఇలా పెట్టి ఇలా కుట్టాలి. ఆ క్రాస్ చూడండి ఎటు వస్తుందో మనకు అర్థమైద్ది. ఆ వాల్ ఎటు వస్తే అటు పెట్టేసేయండి. ఇదిగో హ్యాండ్ మామూలుగా జాయిన్ చేసేసాను. చేసి మనకి ఆ మడత, ఆ లైను ఎలా వస్తుందో చూసుకొని దాని మీదే కుట్టు వేసేయండి.
మీరు మటుకి పెద్ద కుట్టు పెట్టుకోండి, ఎందుకంటే దాన్ని మళ్ళీ ఊడదీయాల్సి వస్తుంది. ఇట్లా మడత పెట్టేసి మనం కుట్టేది ఉంది కదా, ఎటు వస్తుందో అటు చూసుకొని మడత పెట్టండి. మళ్ళీ ఎక్కువ పెట్టేసే బాకండి, టైట్ అయిపోతుంది, చాలదన్నమాట. చూడండి, చూసుకుంటున్నా ఆ మడత అనేది మనం పెట్టిన దాంట్లోంచి రావాలి. ఇది లాస్ట్ది కదా, వేసేస్తున్నా, అయిపోయింది. ఎటు సైడు అటేమో పైకి, ఇటు సైడ్ ఇటు చూసుకొని మడతేయండి, మళ్ళీ రివర్స్ వేసేయొద్దు. ఇలా స్టిచ్ చేసేసి మనం లూజ్ కుట్టేసేసుకుంటే సరిపోద్ది. మనం కొంచెం లూజ్ పెట్టుకుంటే బాగుండిద్ది, చెయ్యి కొంచెం తిరుగుతానికి, టైట్గా కాకుండా కొంచెం లూజ్ ఉండాలన్నమాట. అందుకని ఖర్చులు ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోమన్నాను కదా, అలా పెట్టుకోండి, ఒక అంగుళం ఎక్స్ట్రా. ఇక్కడ కుట్టేసాను కదా, మనం హ్యాండ్ చూసుకొని దానికన్నా ఒక అంగుళం ఎక్స్ట్రా లూజ్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి, బ్యాక్ నెక్ ఇలా పెట్టాను. మోడలు బాగుందా? వీడియో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.